హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో వేస్ట్ టేప్ రోల్స్ రీయూజ్ ఐడియా. ముందుగా ఒక ఎంటీ టేప్ రోల్ని తీసుకున్నాను. ఒక గ్రీన్ కలర్ ఉలెన్ థ్రెడ్ రోల్ని తీసుకుని ఈ విధంగా కార్డ్బోర్డ్ రోల్కి చుట్టూ ఈ విధంగా కవర్ చేసుకోవాలి. గ్లూగన్ సహాయంతో ఫస్ట్ స్టిక్ చేసుకొని నెక్స్ట్ ఈ విధంగా ఉలెన్ థ్రెడ్ని టేప్ రోల్ చుట్టూ కవర్ చేసుకోవాలి. విధంగా కార్డ్బోర్డ్ రోల్ చుట్టూ ఉలెన్ థ్రెడ్ని కవర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో థ్రెడ్ని గ్లూగన్తో స్టిక్ చేసేయాలి. ఎక్స్ట్రా థ్రెడ్ని సిజర్స్ సహాయంతో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి పీచుతో తయారు చేసిన థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా గ్లూగన్ సహాయంతో స్టిక్ చేసుకొని చుట్టూ రోల్ చేసుకోవాలి. ఫోర్ రోల్స్ వచ్చే విధంగా రోల్ చేసుకొని గ్లూగన్తో అంటించుకోవాలి. సిజర్స్ సహాయంతో ఎక్స్ట్రాని థ్రెడ్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మరొక కార్డ్బోర్డ్ రోల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ 2 రోల్స్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూగన్ సహాయంతో స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ నా దగ్గర ఉన్న చిన్న చిన్న వైట్ స్టోన్స్ని యూస్ చేసి బ్రౌన్ కలర్ థ్రెడ్ దగ్గర ఈ పూసల్ని నేను ఫ్లవర్స్ షేప్లో అంటించుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా బ్రౌన్ కలర్ థ్రెడ్ వద్ద కూడా ఒక్కొక్క ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా పూసల్ని గ్లూగన్ సహాయంతో అంటించుకోవాలి. నెక్స్ట్ 6 సెంటీమీటర్ పొడవు 8.5 సెంటీమీటర్ వెడల్పు గల కార్డ్బోర్డ్ పీస్ని తీసుకొని ఎల్లో కలర్ ఉలెన్ థ్రెడ్ని ఈ విధంగా 40 రోల్స్ చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఒక ఎడ్జ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి.
దీనిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ ఉలెన్ థ్రెడ్ని అదేవిధంగా 40 రోల్స్ చుట్టుకొని ఒక ఎడ్జ్ని కట్ చేసి తీసుకోవాలి. ఈ ఎల్లో కలర్ అండ్ డార్క్ పింక్ కలర్ రెండింటిని ప్లస్ సింబల్లో ఉంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ సహాయంతో టైట్ చేసుకోవాలి. ఎల్లో అండ్ డార్క్ పింక్ కలర్ రెండింటిని కూడా థ్రెడ్ సహాయంతో ఈ విధంగా టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎల్లో అండ్ డార్క్ పింక్ కలర్ రెండింటిని యూజ్ చేసి 6 సెంటీమీటర్ పొడవుతో 20 రోల్స్ వచ్చే విధంగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఒక ఎడ్జ్ని కట్ చేసుకొని తీసుకోవాలి. దీనిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని కూడా తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి టైట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా బ్యాక్ సైడ్కి వింగ్స్లా పెట్టుకొని ఈ విధంగా బ్యాక్ టైల్ వచ్చే విధంగా ఎల్లో కలర్ థ్రెడ్తో టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ టెయిల్ షేప్ని ఈ విధంగా కట్ చేయాలి. మనకొక బ్యూటిఫుల్ ఉలెన్ బర్డ్ అయితే రెడీ అవుతుంది దీంతో. నెక్స్ట్ ఒక బ్లాక్ కలర్ పేపర్ షీట్ని తీసుకొని ఈ విధంగా చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఒక కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిని మనం బర్డ్కి నోస్ లాగా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐస్ కోసం చిన్న చిన్న స్టోన్స్ని యూజ్ చేశాను. ఐస్ని కూడా స్టిక్ చేసుకోవాలి. అంతే అండి. ఇదే విధంగా పింక్ ఎల్లో కలర్ని కూడా యూజ్ చేసి ఇంకొక బోర్డ్ని తయారు చేశాను. ఈ రెండింటిని ఈ విధంగా గ్లూగన్ సహాయంతో టాప్లో ఒక బర్డ్ని స్టిక్ చేసుకోవాలి అండ్ కింద సర్కిల్లో ఒక బర్డ్ని స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ 14.5 సెంటీమీటర్ పొడవు 2 సెంటీమీటర్ వెడల్పు గల గ్రీన్ కలర్ పేపర్ షీట్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక లీఫ్ షేప్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న లీవ్స్ పైన వైట్ కలర్ క్రేయాన్ని యూజ్ చేసి అవుట్లైన్ లీఫ్కి షేడింగ్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా కొన్ని లీవ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న లీవ్స్ని బ్రౌన్ కలర్ థ్రెడ్ పైన స్టిక్ చేసుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత మనకు ఒక చెట్టు తీగలా అనిపిస్తుంది. నెక్స్ట్ దీనిని వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఈ విధంగా థ్రెడ్ని పైన ఉన్న రోల్కి స్టిక్ చేసుకోవాలి.
మొత్తం అన్ని లీవ్స్ని స్టిక్ చేసేసాక ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుందంటే చాలా బాగుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనిని వాల్కి హ్యాంగ్ చేసుకోవడమే. ఇంకా గార్డెన్ ఏరియాస్లో కానీ ఇండోర్లో కానీ వాల్కి హ్యాంగ్ చేసుకోవడం వలన చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మొత్తం ఇండోర్ లుక్ అయితే చేంజ్ అయినట్లు అనిపిస్తుంది. ఈ వేస్ట్ మెటీరియల్ రీయూజ్ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. త్వరలో మరొక మంచి వీడియోని మీ ముందుకు తీసుకువస్తాను. స్టే ట్యూన్డ్. ఇట్స్ బాయ్ ఫ్రమ్ MHS Crafts.